నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా శ్వేత గారు ఉన్నారు. మేడం, నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మీటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రతిపాదనలకు వచ్చిన పరిస్థితి? అది మా పూర్తి కార్యవర్గ సమావేశం. అందులో గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యవర్గ సమావేశం, పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం. అందులో ముఖ్యంగా చర్చలు అని అంటే అవి బయటికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా నష్టపోయేదేం లేదు. కానీ ముందుగా అందరు కష్టపడి గెలిపించినందుకు పార్టీతో షేర్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరితో మామూలుగా కలుస్తారు. కానీ కార్యవర్గ సమావేశం అనేది పెట్టలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ విషయంలో అంటే ఇంకోటి ఏఐసిసి ఇన్ఛార్జ్గా కొత్తగా అపాయింట్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారికి నిన్న స్వాగతం పలుకుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిన్న ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కార్యవర్గ పార్టీ సమావేశం ఇది. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అంటే బాగా కష్టపడ్డారు, పవర్లోకి తీసుకొచ్చినారు. సో వాళ్ళ కోసం ఏమైనా నామినేటెడ్ పోస్టుల మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా? జనవరిలో ఇస్తామని ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేకున్నా త్వరలో ఇస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. ఒకటి ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న అందరితో అంటే జిల్లాలకి రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి అందరి నాయకులతో నిన్న చర్చలు జరిపి వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకొని ముందుగా అంటే వాళ్ళకు ఉండేటటువంటిది పూర్తిగా అన్నీ ఉంటాయి డిపార్ట్మెంట్లు. కానీ పార్టీ కార్యవర్గంతో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గాలు కానీ వాళ్ళ జిల్లా కానీ మనం ఫేస్ చేసింది ఏంది, గెలిచింది ఏంది అన్నీ షేర్ చేసుకోవాల్సింది. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు వింటూ ఉన్నారు. సుదీర్ఘంగా ఒక 4 గంటల పాటు నిన్న సమావేశం జరిగింది. ఆ 4 గంటల్లో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అందరి సంభాషణ వింటూ ఉన్నారు. మధ్యలో టీవీ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ అసలు నాకేం అర్థం కాలేదు. ఇట్లాంటివన్నీ తప్పుడు సలహాలు సూచనలు, ఇంకా అమ్ముడు పోతున్నటువంటి కొన్ని ఛానళ్ళు, ఇంకా వాళ్ళకే పనిచేస్తున్నటువంటిది. న్యూట్రల్గా పనిచేయండి అని స్వేచ్ఛ ఇచ్చినటువంటి మీడియా పని చెయ్యండి మీరు అని స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దాన్ని తప్పుడు దానికి వాడుకోవద్దని మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, రేపు కూడా అదే చెప్తాం. నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు. అసలు 4 గంటలు అందరూ మాట్లాడేది విన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడకముందే స్క్రోలింగ్ లేని నామినేటెడ్ పదవులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవ్వబోతారు. అలాగే మండల మీడియాని మీరే బాగా వాడుకున్నారని కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ ఏమన్నారంటే కేటీఆర్ ఏమన్నారంటే ఇప్పుడు మీడియా ప్రపోజల్ గురించి వచ్చింది కాబట్టి మేము 32 మెడికల్ కాలేజీకి పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఉంటే ఇవాళ మేము పవర్లో ఉండేవాళ్ళమని చెప్పినారు. మరి సోషల్ మీడియాలో మీరు బాగా వాడుకున్నారు కదా. మీరే అన్నారు వాళ్ళు వాడినంత సోషల్ మీడియా మీరు వాడట్లేదు మేడం అని ఎన్నోసార్లు నాతో మాట్లాడినటువంటి విషయం. కానీ మేము చెప్తున్నాం ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళని ప్రస్తావన తీసిండు అంటే డెఫినెట్గా నిజాన్ని ఎండగట్టిండ్రు అనే విషయాన్ని ఆయన గుర్తించాలి. మీలాంటి యూట్యూబ్ ఛానల్స్కి అందరికీ కూడా నేను ఈరోజు ఒక విషయం చెప్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే కేటీఆర్ కనీసం మిమ్మల్ని ఇప్పుడైనా రికగ్నైజ్ చేసి 32 మెడికల్ కాలేజ్ల బదులు 32 ఛానళ్ళు యూట్యూబ్లు పెట్టేది ఒక వంతు అయితే స్ట్రీమ్ మీడియా అంతా మీరే వాడుకున్నారు కదా. ఇది యూట్యూబ్లో సంగతి పక్కన పెడదాము. ఈరోజు ఒక అమ్ముడు పోయిన బానిస పేపర్ మీకే పనిచేస్తుంది, టీ న్యూస్ మీకే పనిచేస్తుంది, TV9 మీకే, ఇలాంటి పేర్లు చెప్పొద్దు. కానీ ఎన్నో ఛానళ్ళు మీకు పనిచేస్తున్నాయి, ఎంతో పేపర్ మీకు పనిచేస్తుంది. దానికన్నా ఎక్కువ యూట్యూబ్ వాడుకున్నారు అని అంటే మేము వాడుకోలేదు. నిజమైన వాస్తవాలు బయటకు వచ్చినాయి, మా పబ్లిక్ ఇన్నర్. యూట్యూబ్లో ఎంతమంది చూస్తారు? గ్రామీణ స్థాయిలో అమ్మలు కూడా చూస్తారా? అమ్మలు అయితే చూడరు కదా. మరి వాళ్ళు ఈరోజు ఎందుకు ఓటేసిండ్రు? ఈరోజు మీరు అన్నారు గ్రామీణ స్థాయిలలో రూరల్ ప్రాంతాలలో మేము ఇచ్చేటటువంటి పెన్షన్లు, మేము ఇస్తున్నటువంటి రైతు బందే మాకు శ్రీరామ రక్ష అన్నారు. వాళ్ళే ఓడగొట్టిన కదా మిమ్మల్ని. మీరు ఎవరిని నమ్ముకున్నారో వాళ్ళే ఓడగొట్టినట్టు మీరు చేసిన తప్పిదం ఏందో మీకు తెలుసు కదా. కేవలం మాకు 10,000 వేసి వెనకాల మా ఆస్తులన్నీ దొబ్బేస్తున్నారు. దాన్ని పేరు మీద లక్షలాది మంది భూముల్ని కొల్లగొడుతున్నాడు. పెన్షన్ పేరు మీద అవ్వకు తాతకు కొట్లాట పెడుతున్నాడు. 2 అర్హులైతే ఒక్కరికి ఇచ్చేసి కొంప కొల్లేరు చేస్తున్నాడు అని అవ్వకు తాతకు అందరికీ వ్యవసాయదారులకు రైతులకు అందరికీ తెలిసింది. కాబట్టి నిన్ను ఏం చేయాలని అది చేసిండ్రు. ఇంకా సిటీ ప్రాంతాలలో హైదరాబాద్ GHMCలలో కొంత మీకు ఫేవర్గా వచ్చిండొచ్చు. అది కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అది కూడా కేల్కతం దుకాణం బంద్ అవుతుంది. మొన్న చూసిరు కదా సింగరేణి ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఎన్నికలైన 15 రోజుల లోపలనే సింగరేణి ఎన్నికలు వస్తే ఏమైందో చూసిరు కదా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కవిత టీము. అక్కడ మేము ఉన్నాము అని చెప్పుకుంటూ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు 30,000 ఉద్యోగాలు తీసేసిన కథ తెలుసు, అన్నీ తెలుసు కదా.
కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి ఒక్క వర్గము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రజలు ఈరోజు బాధాకరంగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క స్థాయి నుంచి మిమ్మల్ని నరుక్కుంటూ వస్తారు రాబోయే కాలంలో. మీ హామీలు, మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా 420 హామీలు అంటున్నారు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ బలం గలం దళం, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్తున్నారు. నిజమే అంటారా? 420 హామీలు ఇచ్చారా మీరు? గళం అంటే ఏందో నాకు చెప్పాలి, బలం అంటే ఏందో చెప్పాలి. వినిపియని వెయిట్ అండ్ సీ. ఏడిగిపోతున్నారు ఏడదవుతున్నారు. ఇంకా మర్చిపోకపోతే ఆ మాట మర్చిపోకపోతే ఇంకా ముంగల మస్తున్నది. హరీష్ రావుకి ఏం తెలుసు? తెచ్చింది మేమే, ఇచ్చింది ఏంటిది? ఏమిచ్చిండ్రు? చిప్ప చేతికి ఇచ్చారు తెలంగాణ ప్రజలకు. తెచ్చింది ఏంది? తెలంగాణ భూములు గుంజుకొని తీసుకొని పోయి ప్రగతి భవన్ తీసుకొని పోయి ఫామ్ హౌస్లలో పెట్టుకున్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటున్నారు. ఎప్పటి నుంచి? అవునా, వాళ్ళు రాసి పెట్టుకొనియండి. మేమైతే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది అని చెప్తాం. కేసీఆర్ వాళ్ళు వచ్చిందని ఎవరు కూడా చెప్పారు. అది అవసరం కూడా లేదు చెప్పాల్సిన. 10 ఏళ్ళు మీకు తెచ్చింది అన్నందుకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా. ఇంకా తెలంగాణ ప్రజలకు మీరు ఇంకా రుణపడి ఉండాలి తెలంగాణ ప్రజలకు. నేను చెప్పేది, మీరు 420 గురించి మాట్లాడిన కదా, దాని గురించి చెప్పి మిగతా ముందుకు వెళ్దాం. 420 అని మాట్లాడినటువంటి దొంగల కర్రు గాల్చి వాత పెట్టి మళ్ళీ ఇంకా మస్తున్నది. ఇంకా వాళ్ళకి చెప్పేది మస్తు చెప్పాలి నేను ఈ కేటీఆర్కి. వచ్చిన 25 రోజులలోనే మీరు 420 అంటున్నారు. 10 ఏళ్లలో ఏం బీకి గాడిద పళ్ళు తోమిరు మీరు అని అడిగేటటువంటి ప్రజలు లేరని 25 రోజులకు కాంగ్రెస్ హామీలు 420 లెక్కన. నీ 420 లెక్కల నువ్వు ఫామ్ హౌస్ కథ, ఔటర్ రింగ్ రోడ్ కథ, ధరణి కథ, మళ్ళీ అదే కాళేశ్వరం కథ, లేకపోతే దుబాయ్లో దాచిపెట్టిన పైసలు, అమెరికాలో దాచిపెట్టిన పైసలు, బుర్జు ఖలీఫా బంగ్లా ఫ్లాటు, లేకపోతే జూబ్లీ హిల్స్ బంగ్లాలు, మీ నాయన ప్రగతి భవన్ వెనకాల చేసినటువంటి కుట్రలు, ఇవన్నీ మేము బయటికి తీస్తామంటే 420 కాదు, ఇంకా 420 స్క్వేర్ క్యూబ్ కూడా ఉంటుంది. చాలా ఉంటుంది, లెక్కలు చాలా ఉంటాయి. చెప్పాలనుకుంటే మస్తు మేము కూడా చెప్తాం. వదిలేము. అది ఏం చేయాలో అధికారికంగా మీకు జరగాల్సినటువంటి చర్యలు జరుగుతాయి. మీరు దాంట్లో ఎలాంటి ఫికర్ చేయకండి. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి మీ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు బయటికి తీసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బుగులతోని మళ్ళీ ప్రజల మనసు డైవర్షన్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ వద్దని ఒకసారి చీకొట్టినాక మళ్ళా మేమే అంటే కూడా ఊర్మంద తుమ్మంగా అత్తరు 2 దండంగా ఇంకా నేనే అన్నీ ఎవరో కోడలు చెప్పుకున్నదంట. గసుటి ముచ్చట్లుగా చెప్పుడు బంద్ చేయండి. ప్రతిపక్షం అంటే ఏంటో చూపిస్తాం అంటూ చెప్తున్నారు హరీష్ రావు. అందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం మీకు. మరి ఇంకెందుకు కూర్చోబెట్టిండ్రు ప్రజలు? ఉద్యమాలు మాకు కొట్లాడ కాదు, తెలంగాణ ప్రజలు జైలు కూడా వెళ్తా అంటున్నాడు. ఏం ఉద్యమాలు చేస్తారు అంటే ధరణి భూముల్ని దోచుకున్నాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాన్ని రికవరీ చేస్తే మేము మళ్ళీ దాని మీద దోచుకుందామని ఉద్యమాలు చేస్తారా? లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారని ఉద్యమాలు చేస్తారా? లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేదని నిరుద్యోగుల మీద యుద్ధం చేస్తారా? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా సంక్షేమ ఫలాల్ని అందిస్తోంది, సంక్షేమమైన పాలన చేస్తుందని మా మీద యుద్ధం చేస్తారా? మీరు యుద్ధం చేయడే కావాలి, మీరు ప్రశ్నించడే కావాలని చెప్తున్నాం. మీలాగా ప్రశ్నించేటోడు ఉండొద్దు అని చెప్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు ప్రశ్నించేటోడు ఉండాలి, అసెంబ్లీలో మీరు ఉండాలి, మీరు మాట్లాడాలి, మాకు సజెషన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాం. మేము వద్దని చెప్పట్లేదు మీకు. యుద్ధం ఏం చేస్తారు? యుద్ధం ఎప్పుడో చేసింది, అందుకే తెలంగాణ వచ్చింది. అందులో నీ భాగస్వామ్యం ఎంత అగ్గిపెట్టా అని అడుగుతున్నా నీకు.